ఎంటర్టైన్మెంట్ టాప్ 20 న్యూస్ చూద్దాం. పాన్ ఇండియా ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ రీ రిలీజ్ చిత్రం బాహుబలి ది ఎపిక్. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 భాగాలు కలిసి ఒకే సినిమాగా తీసుకొస్తున్న ఈ చిత్రం చూసేందుకు ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రాన్ని నెల 31న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. ఇండియా వైడ్ గా సినిమా టికెట్ ధరలు పెంచే అవకాశం లేదని, సాధారణ ధరలోనే ఈ మూవీ టికెట్స్ అందుబాటులో ఉండనున్నాయని తెలుస్తోంది. ఈ నెల 29 నుంచి ప్రీమియర్స్ పడతాయని రూమర్స్ వినిపిస్తోంది. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం మన వరప్ శంకర్ ప్రసాద్ గారు. సుస్మిత కొండదెల, సాహు గారపట్టి నిర్మిస్తున్నారు. చిత్రంలోని మీసాల పిల్ల అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. భీమ్స్ సిసిరోలియా స్వరకల్పనలోని ఈ పాటకి భాస్కర్ భట్ల సాహిత్యం అందించగా ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ కలిసి ఆలపించారు. విజయ్ పోలాకి నృత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాటలో చిరంజీవి వేసిన స్టెప్పులు, నయనతార అందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నందమూరి బాలకృష్ణ హీరోగా తన బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే అఖండ 2. ఓ క్రేజీ న్యూస్ ఈ సినిమాపై వినిపిస్తోంది. ఈ సినిమాలో అఖండ రోల్ పై ఆడియన్స్ కి థియేటర్స్ లో దిమ్మ తిరిగే బ్లాస్టింగ్ సర్ప్రైజ్ ని బోయపాటి ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. బాలయ్య తాండవం ఆడితే ఎలా ఉంటుందో చూపించేది ఆ సర్ప్రైజ్ ఉందేమో అని సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో త్వరలో సందడి చేరున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తాజాగా పవన్ మరో సినిమాకు ఓకే చెప్పినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయంలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. నిజానికి పవన్ కళ్యాణ్ ఏ కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ ని మాత్రం వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సాయి దుర్గా తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం సంబరాల ఏటిగట్టు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తున్నారు. రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇవాళ సాయి దుర్గా తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గ్లిమ్స్ ను విడుదల చేశారు. అసుర సంధ్య వేళ మొదలైంది రాక్షసుల ఆగమనం అంటూ సాయి దుర్గా తేజ్ పవర్ఫుల్ డైలాగ్ తో ఆకట్టుకుంటున్నారు. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం తెలుసు కదా. దీపావళి కానుకగా అక్టోబర్ 17న గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అయింది. ఈ సినిమాను నీరజ కోన డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ చిత్రం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇవాళ హైదరాబాద్ లో సాయంత్రం 5 గంటల నుంచి నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో అందాల భామలు రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. టాలీవుడ్ లో హిట్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శ్రీను వైట్ల ఇటీవలి కాలంలో ఫామ్ లో లేరు. ఆయన తెరకెక్కించిన రీసెంట్ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలవడంతో ఆయన నుంచి ఒక సాలిడ్ కంబ్యాక్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఆయన తెరకెక్కించిన లాస్ట్ మూవీ విశ్వం కూడా ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇప్పుడు ఆయన కంబ్యాక్ ఇచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈయన నెక్స్ట్ మూవీలో శర్వానంద్ హీరోగా నటించే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న సినిమా రౌడీ జనార్దన. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే పూజ కార్యక్రమాలతో మొదలైంది. రేపటి నుంచి ముంబైలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మొదటిసారి విజయ్ సరసన కీర్తి సురేష్ కనిపించనుండటంతో దీనిపై ఆసక్తి ఏర్పడింది. ఈసారి దీపావళి పండుగ సంబరాల్ని తొందరగా థియేటర్లోకి తీసుకొస్తున్నామని, అందరూ కుటుంబంతో కలిసి తమ సినిమాను చూడాలన్నారు హీరో ప్రియదర్శి. ఆయన హీరోగా తెరకెక్కిన చిత్రం మిత్రమండలి. నిహారిక ఎన్ఎం హీరోయిన్ గా నటించారు. రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహ్రా ప్రధాన పాత్రధారులు. విజయేందర్ దర్శకత్వం వహించారు. కళ్యాణ్ మంతెన, భానుప్రతాప్, విజయేందర్ రెడ్డి తీగల నిర్మాతలు. ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మంచు విష్ణు హీరోగా పాన్ ఇండియా లెవెల్లో అగ్ర తారాగణంతో దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన సాలిడ్ మల్టీ స్టారర్ చిత్రం కన్నప్ప. ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా ఈ మూవీ టెలివిజన్ ప్రీమియర్ కి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ దీపావళి కానుకగా టీవీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైనట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. కన్నడ సినిమా నుంచి వచ్చి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్న లేటెస్ట్ చిత్రం కాంతారా చాప్టర్ 1. ఈ మూవీ ప్రస్తుతం భారీ వసూళ్లను సొంతం చేసుకుంటోంది. ఈ సినిమా హిందీలో కూడా డీసెంట్ రన్ ని కొనసాగిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. నార్త్ మార్కెట్ లో 2వ వారం సాలిడ్ వసూళ్లు అందుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. హిందీలో మొత్తం 150 కోట్ల సాలిడ్ మార్క్ ని చిత్రం దాటేసినట్లుగా కన్ఫర్మ్ చేశారు మేకర్స్. రీసెంట్ గా వచ్చి సెన్సేషన్ ని సెట్ చేసిన చిత్రాల్లో ఒకటి కొత్త లోక. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కళ్యాణ్ ప్రియదర్శిని ప్రధాన పాత్ర నటించిన ఈ చిత్రాన్ని డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం వసూళ్ల పరంగా కూడా అదరగొట్టింది. మలయాళ సినిమా దగ్గర కొత్త నెంబర్ సెట్ చేసి కొత్త ఇండస్ట్రీ హిట్ నిలిచిన ఈ సినిమా లేటెస్ట్ గా 300 కోట్ల గ్రాస్ ని అందుకుని మరో హిస్టరీ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది. జియో హాట్స్టార్ వేదికగా త్వరలో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ ప్రకటించింది.
ధ్రువ్ విక్రమ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం బైసన్. అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు పా రంజిత్ సమర్పణలో సమీర్ నాయర్, దీపక్ సెగల్, ఆదిత్య ఆనంద్ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ ని ఇవాళ ప్రముఖ హీరో రాణా దగ్గుబాటి విడుదల చేశారు. 1990 నేపథ్యంలో కబడ్డీ ఆట ప్రధానంగా సాగే కథతో ఈ చిత్రం రూపొందింది. శిఖరాన్ని అందుకుంటేనే మనందరికీ గౌరవం అంటూ తండ్రి తన కొడుకుకు చెప్పే సంభాషణలు ట్రైలర్ కి ఆకర్షణగా నిలిచాయి. దాదాపు 2 దశాబ్దాల తర్వాత తిరిగి నటిగా మరోసారి బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చారు కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ. క్యోంకీ సాస్ భీ కభీ బహుతీ టూతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన పని గంటల అంశంపై తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. నిర్మాతల కోణంలో ఎప్పుడూ ఆలోచిస్తూ ఉన్నారని సూచించారు. బాలీవుడ్ నటి దీపికా పదుకొణ్ పని గంటల కారణంగా 2 భారీ ప్రాజెక్టుల నుంచి వైదొలిగారన్న వార్తలు స్మృతి ఇరానీ స్పందించారు. అది పూర్తిగా దీపికా వ్యక్తిగత సమస్య అని అన్నారు. ఆదిత్య సర్పోర్దార్ దర్శకత్వం వహించిన థామా చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం పాయిజన్ బేబీ గీతాన్ని విడుదల చేసింది. ఈ పాటికి అమితాబ్ భట్టాచార్య సాహిత్యం అందించగా జాస్మిన్ శాండ్లస్, సచిన్ జిగర్, దివ్యకుమార్ ఆలపించారు. ఇక ఈ సాంగ్ లో కుర్రకారుడు ఉరుతలించే స్టెప్పులతో చిందులేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు నటి మలైకా అరోరా, రష్మిక, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్ర నటిస్తున్న ఈ చిత్రాన్ని దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మిస్తున్నారు. లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ డ్రాగన్ చిత్రాలతో తెలుగులో క్రేజ్ సొంతం చేసుకున్న కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్. ఆయన నటించిన కొత్త సినిమా డ్యూడ్. మమితా బైజు ఈ మూవీలో హీరోయిన్ గా నటించారు. శరత్ కుమార్, నేహా శెట్టి కీలక పాత్రలు పోషించారు. కామెడీ, ఎమోషన్స్ ప్రధానంగా ఈ సినిమాని కీర్తీశ్వరన్ తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగులోనూ ఎల్లుండి రిలీజ్ కానుంది. వెడ్డింగ్ లుక్ పై వచ్చిన ట్రోల్స్ పై నటి అవికా గౌర్ జంట ఘాటుగా స్పందించారు. టీవీ కార్యక్రమంలో పెళ్లి చేసుకోననేది తనకు చిన్నప్పటి కోరిక అని అవికా అన్నారు. తన నిర్ణయం సరైనదేనని చెప్పారు. టీవీ కార్యక్రమంలో పెళ్లి చేసుకోనన్న నిర్ణయాన్ని మెళ్లిందుకు తెలిపినప్పుడు తాను అంగీకరించాడు. ప్రజలు విమర్శిస్తారని ముందే చెప్పాడు. డబ్బు కోసమే అలా చేస్తున్నామని విమర్శలు వస్తాయని తెలిపాడు. కానీ నా నిర్ణయంపై మేమిద్దరం సంతోషంగానే ఉన్నామని తెలిపారు. ఒకవేళ ఈ ట్రోల్స్ తన భర్త లుక్స్ పై వచ్చి ఉంటే తాను బాధపడేదాన్ని అని తెలిపారు.